లోబడటం సులభమా, ప్రేమిస్తాం సులభమా? మీ ప్రతిస్పందన కావాలి. లోబడటం సులభమా, ప్రేమిస్తాం సులభమా? ఎంతమంది లోబడటం సులభం అంటారు? చేతులు ఎత్తండి. నేను దిగి వస్తాను, నా సంగతి మీకు తెలియదు. మైక్ మీ ముందే పెడతా. ఎంతమంది లోబడటం సులభం అంటారు? చేతులు ఎత్తండి. ఎంతమంది ప్రేమిస్తాం సులభం అంటారు? చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తారు ప్రేమిస్తాం సులభం అంటానికి. లోబడతాం సులభం అంటానికి ఒకరు చేతి ఎత్తినట్టు లేరు. లోబడతాం సులభం అన్న వాడు చేతులు ఎత్తారా? ఒక తల్లి, ఇద్దరు తల్లులు ఎత్తారు. బట్ దెన్ మిగతా వారి చేతులు ఎత్తలేదు. అంటే కారణం ఏంటి? తెలియదు అనమాట. ఏది కష్టమో తెలియట్లేదు, ఏది సులభమో తెలియట్లేదు. వాస్తవానికి చూస్తే ప్రేమిస్తాం సులభం అన్నారు, కానీ ఒక్కసారి ఆగితే లోబడతాం సులభం అండి. దేవుడు ఒక స్త్రీకి చెప్పేది ఒకటే, లోబడమ్మా. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్య భర్తకు లోబడాలండి. లోబడతాం అనేటప్పుడు ఏదైతే చెప్పబడిందో దానికి విను. మనం వాస్తవానికి అంటాం వినటం కష్టం కదండి. నార్మల్గా అయితే కష్టం. నార్మల్గా నీకు ఇందాక చెప్పిన రకమైన ప్రేమల్లో వేరే ఏ ప్రేమ చూసినా ప్రేమిస్తూ సులభం అని చెప్పచ్చు, ఎందుకంటే అన్ని కొంతకాలం ఉండే ప్రేమలు. కానీ అగాపే ప్రేమ చూసినప్పుడు ఆ వాక్యము కంటిన్యూషన్ చూస్తే, క్రీస్తు సంఘముని ప్రేమించి తన ప్రాణము పెట్టిన రీతిగా భర్త భార్యని ప్రేమించాలట. క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన రీతిగా భర్త భార్యని ప్రేమించాలి. నిజంగా ఆ రీతికి ప్రేమిస్తే కుటుంబం వేరే వ్యత్యాసం ఉంటుంది. ఎందుకు వ్యత్యాసం ఉంటుంది అంటారా? దేవుని వాక్యం చూస్తామని, జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, మూఢరాలు తన సొంత చేతులతో ఇంటిని ఓడ పెరుగుతుంది. కానీ అదే సమయంలో ఇల్లు కడతది అన్నప్పుడు కొంతమంది అంటారు, ఈమె జ్ఞానం లేదు, ఇల్లు కడతలేదు అది. ఎవరైనా ఇల్లు కట్టాలంటే దేని మీద కడతారు? ఏముండాలి? పునాది ఉండాలి. పునాది క్రీస్తు. పునాది క్రీస్తు పైన సంఘము కట్టబడుతుంది. అదే రీతిగా భర్త పునాది, భర్త పైన భార్య ఇల్లు కట్టాలి. పునాది అన్నప్పుడు ద వన్ హూ ఇస్ బేరింగ్ ద వెయిట్, భారాన్ని మోసేవాడు, బాధ్యత కలిగిన వాడు. ఈరోజు అంటాం ఈ అమ్మాయి సరిగా లేదు అంటాం, కానీ ఈ అబ్బాయి బాధ్యత కలిగి ఉన్నాడా? ఎందుకంటే చాలామంది ప్రేమ అన్నదప్పుడు కేవలం అది ఒక భావోద్రేకాలలాగా, ఒక ఫీలింగ్ లాగా, ఒక ఎమోషన్ లాగా అనుకుంటాం. కానీ ప్రేమ అనేది బాధ్యత అండి. బైబిల్లో చూస్తే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని బహుమానంగా ఇచ్చాడు.